పుష్ప 2 కలెక్షన్స్ బాహుబలి 2ని బీట్ చేస్తాయా? దంగల్ సినిమా కలెక్షన్స్ని బీట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది 20 రోజుల ప్లస్ అంటే 20 డేస్ ప్లస్ అవుతున్నా కానీ పుష్ప 2 సినిమా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో అయితే దూసుకెళ్ళిపోతున్నాయి. ఒకవైపు సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ కలెక్షన్స్లో మాత్రం సినిమా మీద కానీ సినిమా కలెక్షన్స్ మీద కానీ ఎలాంటి ప్రభావం అయితే పడతలేదు. సో ఇప్పుడు అదే మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హిందీ ఆడియన్స్ అప్లాజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది నార్త్లో. అంటే పుష్ప 2కి ఆల్మోస్ట్ నార్త్లో సౌత్లో అన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా 1705 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి 2ని చేరుతుంది అని కూడా అంటున్నారు. అంటే ఇన్ కేస్ ఈ వీకెండ్ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు కలిసి వచ్చేది క్రిస్మస్ హాలిడేస్లో 50 crores అండ్ అది న్యూ ఇయర్కి ఒక 50 crores మొత్తం కలిపినా కానీ 1800 కోట్లు అయితే అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే బాహుబలి 2ని బ్రేక్ చేస్తుంది. అంటే 1800 కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి, 1705 కోట్లు. ఇన్ కేసు ఒక 90 to 95 crores కలెక్ట్ చేస్తే అక్కడ బాహుబలిని కూడా బీట్ చేస్తుందనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సినిమాలతో పోలిస్తే హైయెస్ట్ కలెక్షన్స్ పుష్ప అంటే వన్ ఆఫ్ ది ఒక మూవీ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు సాగిన అంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమాల్లో దంగల్ టాప్ 1, బాహుబలి 2, ఇప్పుడు పుష్ప 2 అనేది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇప్పుడు 1800 కోట్లతోటి ఉన్న బాహుబలి 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ 100 ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ వీక్ డేస్లలో ఒక 50 crores కలెక్ట్ చేస్తే డెఫినెట్గా బాహుబలి 2ను కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక 100 కోట్లు ఆల్మోస్ట్ ఇంకా 90 ఆల్రెడీ 5 crores వచ్చాయి కాబట్టి 95 crores ఒకటి మాత్రం కలెక్ట్ చేస్తే డెఫినెట్గా బాహుబలిని అయితే బీట్ చేస్తుంది అండ్ టాప్ 2లోకి పుష్ప 2 వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్గా ఫోర్త్ వీకెండ్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం అనుకున్న ఫోర్త్ వీకెండ్ కలిసి వస్తుంది, సేమ్ టైం న్యూ ఇయర్ కలిసి వస్తుంది అండ్ ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ హాలిడేస్లో కూడా కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు 1800 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యం అయితే లేదు. ఒకవైపు ఇన్సిడెంట్ జరిగినా కానీ పుష్ప ఫీవర్ మాత్రం జనాల్లో అలానే ఉంది. అంటే సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ మనకు తెలుసు జరిగినా కానీ కలెక్షన్స్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం అయితే చూపలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కలెక్షన్స్ ఎక్కువైపోయినాయి, నార్త్లో అయితే ఇంకా బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పొచ్చు. అండ్ ఇక బాలీవుడ్ ఇప్పుడు టాప్ 1లో ఉన్నటువంటి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గారు నటించినటువంటి దంగల్ మూవీ టాప్ 1లో ఉంటుంది, బాహుబలి 2 అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు పుష్ప 2నే థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇన్ కేసు పుష్ప 2 కనుక ఇంకొక 95 crores కలెక్ట్ చేస్తే డెఫినెట్గా బాహుబలి 2ని బీట్ చేస్తుంది. ఇన్ కేసు ఇంకా కూడా ముందుకెళ్ళి నార్త్లో ఇంకా మంచి అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి న్యూ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలెక్ట్ చేస్తే దంగల్ని కూడా బ్రేక్ చేస్తే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పుష్ప 2కి నార్త్లో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 1800 కోట్లు అంటే నాటే ఈజీ. బాహుబలి 2ని కూడా బీట్ చేసే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఈ హాలిడేస్లో మేబీ 50-50 క్రాస్ చేసినా కానీ టాప్ 2 ప్లేస్కి అయితే డెఫినెట్గా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి. సో ఇన్ కేస్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మరి అది బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సినీ క్రిటిక్స్ మాత్రం డెఫినెట్గా ఇంకొక 50-50 పెద్ద వరల్డ్ వైడ్గా ఒక 100 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. సో అది కూడా బీట్ చేసి ఇంకొక నెక్స్ట్ లెవెల్ మార్క్ని పుష్ప 2 అందుకోబోతుందని అయితే చెప్తున్నారు.